అమరావతి పనులు ఎందుకు నెమ్మదించాయి? అధికారిక లెక్కలు ఏం చెప్తున్నాయి? పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో తెలుసుకుందాం. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని. కానీ ఆ కలల నగర నిర్మాణం అనుకున్నంత వేగంతో సాగుతుందా? ప్రభుత్వం చెప్పిన లక్ష్యాలు, అధికారుల సమీక్షలు, తాజాగా బయటకు వచ్చిన గణాంకాలు ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. 2 ఏళ్లు పూర్తయ్యాయి, కానీ పనులు ఎంతవరకు వచ్చాయి? అధికారిక లెక్కల ప్రకారం ఎందుకు లక్ష్యానికి దాదాపు 22% వెనకబడి ఉంది? కాంట్రాక్ట్ కంపెనీల పనితీరు ఎలా ఉంది? 2028 నాటికి మొదటి దశ పూర్తవుతుందా? ఈ వీడియోలో అధికారిక గణాంకాలు, నిర్మాణ పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ అవకాశాలపై సమగ్ర పూర్తి విశ్లేషణను చూద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఆర్డీఏ అధికారులు నిర్మాణ పురోగతిపై తాజా నివేదికను సమర్పించారు. ఆ నివేదికలో ఉన్న గణాంకాలు అమరావతి పనుల వేగంపై అతిపెద్ద చర్చకు దారితీశాయి. అధికారిక లెక్కల ప్రకారం జూన్ 28 నాటికి మొత్తం నిర్మాణ పనుల్లో సుమారు 53.8% పనులు పూర్తవ్వాల్సి ఉంది. కానీ వాస్తవంగా పూర్తయినటువంటి పని 31.9% మాత్రమే. అంటే ఉన్నటువంటి లక్ష్యంతో పోలిస్తే దాదాపు 21.9% వెనుకబడి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలను పరిశీలిస్తే పనులు పూర్తిగా ఆగిపోయాయని చెప్పలేం, అలాగే అనుకున్న వేగంతో ముందుకు సాగుతున్నాయి అని కూడా చెప్పలేం. అంటే నిర్మాణం కొనసాగుతుంది, కానీ లక్ష్యాలకు తగ్గ వేగం కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే అమరావతి పనుల వేగంపై ఇప్పుడు మరింత చర్చ కొనసాగుతుంది. సమీక్షలో పనులు నిర్వహిస్తున్న ప్రధాన నిర్మాణ సంస్థల పనితీరును కూడా పరిశీలించారు. కొన్ని కంపెనీలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోగా, మరికొన్ని సంస్థలు గణనీయంగా వెనుకపడ్డాయి అని నివేదికలో పేర్కొనబడింది. ఉదాహరణకు కేఎంవి ప్రాజెక్ట్స్ తమకు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని స్వల్పంగా అధిగమించింది. అలాగే ఎంవీఆర్ ఇన్ఫ్రా కూడా అంచనాలకు సమీపంగా పనులను పూర్తి చేసింది. అయితే కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ లక్ష్యాల కంటే తక్కువ పనులు పూర్తి చేసినట్లు అధికారులు అధికారికంగా వివరించారు. ఇందులో ఎల్ఎన్టీ, లార్సెన్ అండ్ టాబ్రో, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ, ఎన్సీసీ, షాపోజీ పల్లంజీ, బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, ఆర్వీఆర్ ప్రాజెక్ట్ వంటి సంస్థలు ఉన్నాయి. అయితే ప్రతి సంస్థకు ఎదురవుతున్న సవాళ్లు వేరువేరుగా ఉండవచ్చని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ముందుకు వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 2 ఏళ్ల కాలంలో మొత్తం నిర్మాణంలో 31.9% మాత్రమే పూర్తయితే మిగిలిన 68% పనులు రాబోయే 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయగలరా? ఇదే ఇప్పుడు చాలామంది చర్చిస్తున్నటువంటి అంశం. ప్రభుత్వం ఇప్పటికే 2028 చివరి నాటికి మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్దేశ లక్ష్యంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న పురోగతి అదే వేగంతో కొనసాగితే ఆ లక్ష్యం చేరుకోవడం సవాలుగా మారుతుంది అనేటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం వేగాన్ని పెంచే చర్యలు తీసుకుంటే పరిస్థితి మారే అవకాశం కూడా ఉంటుంది. అసలు ఆలస్యానికి కారణాలేంటి? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే నిర్మాణ రంగంలో వినిపిస్తున్న కొన్ని కారణాలు ఇలా ఉన్నాయి. మొదటిది నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత. రెండవది వివిధ ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకురావటంలో ఎదురవుతున్న ఇబ్బందులు. మూడవది భారీ నిర్మాణ ప్రాజెక్టులో ఉండే సాంకేతిక పరిపాలనా ప్రక్రియలు. అయితే ఈ అంశాలపై అధికారికంగా ఇంకా పూర్తి వివరణ రావాల్సి ఉంది. అధికారుల వివరాల ప్రకారం ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనుల్లో దాదాపు 26,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. అలాగే 5,000కు పైగా భారీ యంత్రాలు నిర్మాణాల్లో వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఈ సంఖ్యలు ప్రస్తుత నిర్మాణ అవసరాలకు సరిపోతున్నాయా, లేక ఇంకా పెంచాల్సిన అవసరం ఉందా అనే విషయంపై అధికారికంగా ఎటువంటి స్పష్టత రాలేదు. అమరావతి కేవలం ఒక నిర్మాణ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశంగా చాలామంది భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాలను అమలు చేసిన వేగం ఇప్పుడు ప్రజలు కూడా నిశితంగా గమనిస్తున్నారు. రాబోయే నెలల్లో పనులు వేగం పెరుగుతుందా, లేక ఇలాగే కొనసాగుతుందా అనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. మరి అమరావతి నిర్మాణ పనులు వేగంగా పూర్తి అవుతాయని మీరు భావిస్తున్నారా?
2028 నాటికి మొదటి దశ పూర్తవుతుందా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి రాజకీయ అభివృద్ధి అంశాలపై విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను మీ కౌండిన్య సైనింగ్ ఆఫ్.